రెండో కొరింథీ 2వ అధ్యాయము, ఎవరైనా బిగ్గరగా చదవండి. 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుకుంటూ వచ్చాము. 14 వచనం చదవండి. మా ద్వారా సువాసనను కనపరచుచు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించిన దేవునికి స్తోత్రము. ఇది మరి కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక. ఈ 2వ పత్రికలో ఏమంటున్నాడంటే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించిన దేవునికి స్తోత్రం అన్నాడు. ఇక్కడ ఏమనంటే, మా ద్వారా ప్రతి స్థలమందు మనం గుర్తుపెట్టుకోవాలి. రక్షణ పొందినటువంటి మనము, ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి మనము ఏమన్నారంటే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు. అంటే ఇప్పుడు మనం ఏం చేసినా, ఏదైనా మంచి కర్రీ చేస్తే మంచి స్మెల్ వస్తుంది అంటాము. ఏది చేసినా వస్తుంది. అదే కర్రీ కానీ కూర కానీ అన్నం కానీ మాడిపోతే ఎలాంటి స్మెల్ వస్తుంది? అయితే ఏదైనా కూడా స్మెల్ వస్తుంది. మనం రాసుకునే పౌడర్లు, పూసుకునేటటువంటి సెంట్లు, ఇంకా రాసుకునే సోపులు, ఇంకా నూనెలు, ఈవెన్ అన్నిటితో సహా షాప్లో కొన్ని తీసుకురాగానే, షాప్లో బట్టలు కొన్నప్పుడు ఒక స్మెల్, షెల్ఫ్లో నుంచి చూస్తే, అంటే ఏదైనా సరే స్మెల్ అనేది వస్తుంది, అంటే వాసన అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఇది మనకి అందరికీ తెలుసు. ఒక ఫ్లేవర్ లేకపోతే ఒక ఫ్రూట్ ఏది చేసినా ముందు ఆ స్మెల్ అంటే వాసన చూడగానే అది మంచిగా చెడని మనం చెప్పేస్తాం. అయితే ఇక్కడ దేవుడు మనకి ఈ దినం అంతా మాట్లాడుతుంది ఏంటంటే, ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగిస్తారు. అంటే రక్షణ పొందినవారు, క్రీస్తులో ఉన్నవారు దేవుని యొక్క వాసనగా ఉన్నారు. వాసనను మాత్రం, అంటే స్మెల్ అని చెప్తాను, గుడ్ ఆర్ బ్యాడ్, ఇంకేది చెప్పలే, వాసనగా ఉన్నాము. అయితే ఇక్కడ ఏమంటాడంటే, క్రీస్తుని గూర్చిన జ్ఞానము, క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు. అంటే కనపరచండి. ఇప్పుడు మనం ఉన్నాము, ఎక్కడికైనా వెళ్ళాం, ఒక పని చేస్తే మనం ఆ స్మెల్ అంటే ఏంటంటే, మనం ఎక్కడికో వెళ్ళేటప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అవతల మనుషులు మనం చూస్తారు. చూసేటప్పుడు మనం చేసే పనిని బట్టి, అబ్బా ఎవరు వీళ్ళు అని, ఎంత మంచిగా చేశారని, ఎంత మంచిగా మాట్లాడుతున్నారని, ఎంత చక్కటి జ్ఞానం అని అన్నారనుకో, క్రీస్తు యొక్క సువాసనగా మనం ఉంటాం ఆ స్థలం ఉంది. అదే పని రివర్స్లో ఉందనుకో, క్రీస్తుని యొక్క దుర్వాసనగా ఉంటాం. క్రీస్తులో దుర్వాసన ఉందా? క్రీస్తులో దుర్వాసన లేదు. క్రీస్తులో ఏంటది విరోధం లేదు. క్రీస్తులో అసమాధానం లేదు. క్రీస్తులో అపాయం లేదు. క్రీస్తులో పగ లేదు. క్రీస్తులో ప్రతీకారం లేదు. క్రీస్తులో హేళన లేదు. క్రీస్తులో ఈ యొక్క శత్రు కార్యాలు ఏవి కానీ లేవు. అంటే పాపంతో కూడినటువంటి లక్షణాలు ఏవి లేవు. కనుక అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, ప్రతి స్థలం మందు కూడా క్రీస్తు యొక్క సువాసనగా, అంటే క్రీస్తు యొక్క జ్ఞానము యొక్క, క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనగా ఏమంటున్నాడమ్మా, కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగిస్తుంది దేవునికి స్తోత్రం అన్నాడు. అంటే ఎల్లప్పుడు మనకి ఏముంది? విజయం ఉంది. ఎల్లప్పుడు మనం ఎలాగుండాలా? సువాసనగా ఉండాలి. ఎల్లప్పుడు మనం ఎట్లా ఉండాలా? ఆయన జ్ఞానము గూర్చినటువంటి సువాసనగా ఉండాలి. అంటే దాంట్లో ఉన్నటువంటి మర్మం ఏంటంటే, క్రీస్తును గూర్చినటువంటి సువాసనగా ఉండాలంటే ఎక్కడికి వెళ్ళినా మనము ఒక సువాసనగా ఉండాలి. మనము ఎవరితో మాట్లాడినా, మనం ఎక్కడ పని చేసినా, మనం ఎక్కడ నిలుచున్నా, మనం ఏ స్థలంలో ఉన్నా ఆ చుట్టూ ఉన్న వారికి క్రీస్తు యొక్క సువాసనగా మనం ఉండాలనేది ఆయన యొక్క ఆంతర్యం, ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి మర్మం. అయితే అలా ఉంటూ విజయోత్సాహంతో మమ్మల్ని ఊరేగించున్న దేవునికి స్తోత్రం అన్నాడు.